చెప్పండి. ప్రధానంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్నలు కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయాలతో ముందుకు వెళ్ళబోతుంది, ఎలా ఏదైతే రాజ్యాంగబద్ధంగా ముందుకు వెళ్ళట్లేదని విమర్శలు ఎలాగా తిప్పికొడతారు, ఎలా ముందుకు వెళ్తారు, ఎలా బీసీలకు ఏదైతే మాట ఇచ్చారో నిలబెట్టుకోబోతున్నారు? వెంకటస్వామి గారు ఆత్మహత్య సదృశ్యం అన్నారు కదా. ఎస్, సరే, బీసీల విషయంలో మేము ఆల్ ఇండియా కాంగ్రెస్ ఏఐసిసిలో ఉదయపూర్ రిజల్యూషన్స్, రాయ్పూర్ రిజల్యూషన్ కు నేను ప్రత్యక్ష సాక్షిని. 2018లో కావచ్చు, 2023లో ఇంకా 54 సీట్లు మాకు ఇవ్వాల్సిందే అని కొట్లాడినటువంటి అగ్రేసరును నేను. మా పార్టీలో ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గేను, రాహుల్ గాంధీని, లేకపోతే ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గారిని బీసీల కోసం నిలదీసినటువంటి వ్యక్తుల్లో నేను ప్రథముణ్ణి. సో కాబట్టి ఇలా బీసీల రిజర్వేషన్ కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ యొక్క కమిట్మెంట్ ను, రాహుల్ గాంధీ యొక్క స్ఫూర్తిని మేము సంపూర్ణంగా అభినందిస్తున్నాం. దీనికి సహకరించే మోడీ గారు సహకరించినా, కేసీఆర్ సహకరించినా, రామ్మోహన్ రావు గారు ఆశీర్వదించినా మేము వాళ్ళందరికీ రుణపడి ఉంటాం. బీసీలు అందరం కూడా రుణపడి ఉంటాం. సో ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న తదంగం ఏందనంటే, మేము బీసీల పక్షాన అవుట్ రైట్ గా చాలా కాలం తర్వాత 70 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల వైపు అవుట్ రైట్ గా నిలబడ్డది. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో రాహుల్ గాంధీ యొక్క స్పిరిట్ అనుకోండి, మల్లికార్జున్ ఖార్గే గారి యొక్క వ్యూహం అనుకోండి, సోనియా గాంధీ ఆశీర్వాదం అనుకోండి, రేవంత్ రెడ్డి గారి యొక్క క్రియాశీలత అనుకోండి, మా మహేష్ కుమార్ గారి యొక్క పట్టుదల అనుకోని, ఇవన్నీ కలిసి అలా తెలంగాణ రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్ 42% మేము ప్రామిస్ చేసిన దాని ప్రకారము ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి విజిగీష ప్రవృత్తితోటి మేము ముందుకెళ్తున్నాం. విజయమే ఆకాంక్షగా బీసీల కోసము మేము చచ్చినా పర్వాలేదు అనేటువంటి దాంట్లోనే మేము ముందుకెళ్తున్నాము. మమ్మల్ని విమర్శించడం ఏ చిన్న అంశాన్ని కూడా పెట్టకుండా అందరు విమర్శిస్తూనే ఉన్నారు. మా చిత్తశుద్ధి లేదంటున్నారు. ఒకవేళ నేనేమంటే ఏమనంటే రేవంత్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా తీసుకొని రేవంత్ రెడ్డి నాటకం ఆడుతున్నారు, రేవంత్ రెడ్డికి మనసులో లేదు కానీ అందుకని ఇట్లా వక్ర మార్గం పోతున్నారు, వారు చెప్పినట్టు కరీంనగర్ పోతున్నారు, ఇటు పోతున్నారు అంటున్నారు. కానీ ఒకవేళ ఆయన చిత్తశుద్ధి లేకున్నా కూడా, ఆయన ఏ ఉద్దేశం తీసుకున్నా కానీ ఇవాళ బీసీలకు న్యాయం జరిగే దిశగా ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం జరిగింది, రాష్ట్ర పార్టీ యొక్క నిర్ణయం జరిగింది, మా నటరాజన్ గారి యొక్క సపోర్ట్ దొరికింది, మా అందరి యొక్క పోరాటం ఫలించింది. ఆ ఫలించిన విత్ ఇన్ ది పార్టీ, మేము బయట గురించి మాట్లాడుతున్నాం, విత్ ఇన్ ది పార్టీ మా పోరాటం ఫలించింది కాబట్టి మేము 42కి వెళ్తున్నాం. దీంట్లో ఎందుకు రామ్మోహన్ రావు గారు ఇందాక కూడా వేరే ఛానల్లో మేము మాట్లాడినాం, వారు అప్పుడు కూడా అదే ప్రశ్న స్పందించారు. ఏందనంటే, మీరు బిల్లు అక్కడే ఉన్నది, గవర్నర్ దగ్గర పెట్టినటువంటి అవి ఉన్నాయి, ఇవి మేము ప్రాసెస్ ప్రకారం గౌరవ సుప్రీంకోర్టు, మా నెత్తి మీద సుప్రీంకోర్టులు హైకోర్టులే మా ఎదుగుదలకు ఆటంకం, వాళ్ళే మమ్మల్ని తొక్కేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆధిపత్య కులాలకు సంబంధించిన జడ్జిలే మమ్మల్ని దొక్కుతున్నారు. అది మాకు తెలుసు. అయినప్పటికీ గౌరవం, రాజ్యాంగబద్ధంగా సుప్రీంకోర్టు మేము గౌరవిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఏదైతే ప్రాసెస్ చేయాలనో అది అంతా చేసినాం. దాంట్లో కూడా అందరికీ కొన్ని ఆబ్జెక్షన్స్ ఉన్నాయి, రామ్మోహన్ రావు గారికి ఉన్నాయి, లేకపోతే మా రామ్మోహన్ బాయ్కి ఉన్నాయి, లేకపోతే బీజేపీకి ఉన్నాయి, అందరికీ ఆబ్జెక్షన్స్ ఉన్నాయి. బట్ యాజ్ పర్ అవర్ నాలెడ్జ్ మేము తెలివి తక్కువలం కాబట్టి మా నాలెడ్జ్ లో మేము సుప్రీంకోర్టు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం డెడికేషన్ కమిషన్ కావచ్చు, లేకపోతే బీసీ కమిషన్ కావచ్చు, కులగణన కావచ్చు, లేకపోతే సబ్మిట్ చేయడం కావచ్చు, బిల్లు పెట్టడం కావచ్చు, ఆర్డినెన్స్ ఇవన్నీ ప్రక్రియలు మేము బీసీల న్యాయం చేసి బీసీల ఉత్థానం కోసము కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది కాబట్టి దాని దిశగా మేము వెళ్ళినాం సార్. ఇక మాకు సాధ్యం కాలేదు ఏంటి, జీవోకు పోవడం తప్ప ఇంకో మార్గం లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ బీసీలకు పుట్టిన బిడ్డ ప్రధానమంత్రి ఉండ కూడా 4 మాసాలుగా ఆ బిల్లు పోతే దాని మీద పలకలేదు. చిలక పలుకులన్నా పలుకుతాడేమో అనుకుంటే ఆ పలుకులు కూడా పలకలేదు. ఇక్కడ ఆయన తాబేదారులతో చిలక పలుకులు పలికిస్తున్నాడు. అది రామచంద్ర కావచ్చు, లేకపోతే కిషన్ రెడ్డి కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు. సో ఇక్కడ కేసీఆర్ గారు కూడా గతంలో నేను ప్రయత్నం చేసినా కానీ కాలేదు, ఇప్పుడు మీరు ఎట్లా చేస్తారని మా బిడ్డలతోటి, రామ్మోహన్ లాంటి మా బిడ్డలతోటి మమ్మల్ని మీద బాణాలు ఎక్కువెట్టి కుట్టిస్తున్నారు. ఇవన్నీ కూడా మేము భరిస్తున్నది ఎందుకంటే జస్ట్ ఫర్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది డౌన్ ట్రాడన్, దట్ ఈస్ ద బీసీస్. మేము భరిస్తున్నాం. మా వాళ్ళ
విమర్శలను, ఎదుటి వాళ్ళ విమర్శలను అందరిని భరిస్తూ ముందుకెళ్తున్నాము. ఇవాళ రేపు మీరు అడిగిన ప్రశ్నలకు నేను సమాధానం చెప్తున్నా రామ్మోహన్ రావు గారు. ఐఎమ్ ఆల్సో అన్ అడ్వకేట్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి ఆన్ పేపర్. వీ విల్ సబ్మిట్ ద పిటిషన్. మేము ఏవైతే అఫిడవిట్ ఏదైతే ఇవ్వాలనో అది వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు మేము రేపు కోర్టులో సబ్మిట్ చేస్తాము. ప్రతి ప్రశ్నకు సమాధాన పరుస్తాము. కోర్టును సమాధాన పరిచే మేము ఎన్నికలు పోవాలనుకుంటున్నాం. మేము పోతాం. అదే పెద్ద అడ్డంకి కాబట్టి దానికి పోతాము. అయితే మేము ఒక అప్పీల్ కూడా చేసినాం. నిజంగానే అన్ని పార్టీలకు కానీ సమాజంలో ఉన్న అన్ని అందరి ప్రజలు, ఇందాక మీరు అన్నారు అందరు నోరు మూయిస్తారా అని. మేము నోరు మూయమంటలేం సార్. ఫర్ ద గ్రేటర్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది వన్ సొసైటీ and the remaining part of the society, that may be upper caste or lower caste, whatever the caste, at the greater interest of the OBCs, రెడ్డిలు, వెల్మలు లేకపోతే వీళ్ళందరూ కూడా కోర్టుకు పోకుంటే ఏమైతే సార్? వాళ్ళ కడుపు దగ్గరది మేము లాగుతలేం సార్. వాళ్ళ రిజర్వేషన్ రాగలేదు సార్. నేను పోలేదు సార్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మీద నేను కోర్టుకు పోలేనా? పోగలను. కానీ దాంట్లో కూడా పేదలు ఉన్నారు కాబట్టి ఆ పేదల మనసు నొప్పించొద్దనే ఉద్దేశంతో నాలాంటి వాడు కూడా, నేను అడ్వకేట్ అయి ఉండి కూడా, నాకు ఎబిలిటీ ఉండి కూడా నాలాంటి వాళ్ళు కూడా పోలే. ఎందుకు? అందరం గౌరవించినాం. సరే, ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నది, అది మంచికో చెడుకో తీసుకున్నారు అని గౌరవించినాం. కానీ ఇవాళ మంచికో చెడుకో ఇవాళ తీసుకున్నారు బీసీల కోసం అని మా పార్టీ మిత్రులు కానీ, మా ప్రజా సంఘాల మిత్రులు కానీ, లేకపోతే అనలిస్టులు కానీ, లేకపోతే అగ్రవర్ణాన్ని అనను సో ఆధిపత్య కులాలు కానీ, ఇన్ని రోజులు ఇన్ని వేల ఏళ్ళు పాలించినటువంటి ఆధిపత్య కులాలు ఎన్నడూ కూడా సానుకూల వ్యక్తిత్వం మనం చేయకపోవడం అనేటువంటిది దురదృష్టకరం. అయినా మేము కోర్టును సాటిస్ఫై చేసి ముందుకెళ్తాము. ఏ రకంగా సాటిస్ఫై చేస్తామని మాకు ఇలా దొంగ వేషాలు అక్కర్లేదు. ఒకవేళ మేము ఎలక్షన్ పోస్ట్పోన్ చేయాలని అనుకుంటే మాకు ప్రకృతి సహకరించింది రామ్మోహన్ గారు. సెప్టెంబర్ లో వచ్చినటువంటి వర్షాలు ఇవన్నీ కారణంగా మాకు ఆ రోజు మన ఇద్దరం ఉన్నాం ఒక టీవీలో. విపరీతమైన వర్షాలు, కామారెడ్డి మునిగిపోయినటువంటి పరిస్థితిని మనం చూసినాం, గజ్వేల్ మునిగిపోయిన పరిస్థితిని చూసినాం. దాన్ని పెట్టుకొని మేము సెప్టెంబర్ లో ఉన్నటువంటి ఎలక్షన్స్ ను డిసెంబర్ జనవరికి ఆనాడే మా ప్రభుత్వం అడిగే అవకాశం ఉన్నది. కానీ మేము అడగలేదు. మేము దొంగ మార్గంలో పోవాలని మేము అనుకోవటం లేదు. మేము చాతగాంతనంలో ఏం లేము. మేము ప్రజల్ని ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ నిర్ణయం ఎట్లొచ్చినా ఎలక్షన్ పోతాం. ఈ నిర్ణయం ఎట్లొచ్చినా ఎలక్షన్ పోతాం. ఒకవేళ కోర్టు ధిక్కారంలో మా ముఖ్యమంత్రి అరెస్ట్ అయినా, లేకపోతే కత్తి వెంకటరామ అరెస్ట్ అయినా, జైల్లో ఉండైనా కూడా కోసం మేము ముందుకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నా సార్. రైట్, ఒకసారి మన బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. బీఆర్ఎస్ రామ్మోహన్